సో ఈ చాట్ పిఆర్డి చాట్ పిఆర్డి బేసిక్గా సాఫ్ట్వేర్ టిపికల్గా ఏంటంటే ప్రొడక్ట్ మేనేజర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మనం ఏంటంటే ఈ వన్ ఆఫ్ త్రీ ఫ్రీ చాట్స్ యూజ్ చేసుకోవడానికి మనం ఏంటంటే ఒక్క ఈ థ్రెడ్స్ని మూడున ఎక్కువ చేయొద్దు అన్నట్టు. సో దీంట్లో కంటిన్యూస్గా ఇది ప్రస్తుతానికైతే నాకు ఇవాళ నేను మార్నింగ్ ఎనేబుల్ చేస్తే ఇది నాకైతే కంటిన్యూస్గా చాట్ చేసుకో వస్తుంది అన్నట్టు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్గా దీన్ని సెట్ చేసినప్పుడు ఏంటంటే దీని ప్రొఫైల్కి వెళ్ళి బేసిక్ ఇన్ఫర్మేషన్ కాకుండా మనం ఏంటంటే ఇక్కడ మన రోల్ సెట్ చేసుకోవాలి. ఏదో ఒక ప్రోడక్ట్ రోల్ ఇచ్చేసుకొని ఆ ప్రోడక్ట్ రోల్ ఇచ్చిన తర్వాత ఈ పర్టికులర్ వెబ్సైట్ ఇస్తే అదేం చేస్తుంది అంటే వెబ్సైట్ ఇచ్చిన తర్వాత ఈ రోల్ ఇచ్చేసి కంపెనీ పేరు ఇచ్చేస్తే అదేం చేస్తుంది అంటే ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లోపల మనం చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చింది బేసిక్గా పర్సిస్ట్ ఎందుకు చేయలేదు తెలియదు, కానీ మన బేసిక్గా కంపెనీ వెబ్సైట్ పెట్టేస్తే ఇక్కడికి వెళ్ళి కంపెనీ వెబ్సైట్ పెట్టి నా రోల్ వచ్చేసి నేను ఒక ప్రొడక్ట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నానని చెప్పి దీన్ని జనరేట్ చేయమని చెప్తే బేసిక్గా అది ఏం చేస్తుంది అంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఏం చేస్తాం ఈ పర్టికులర్ రోల్ లోపల టిపికల్గా చేసేది చూపెట్టి తర్వాత వెబ్సైట్కి వెళ్ళి డిఫరెంట్ ప్రొడక్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. సో బేసిక్గా ఏంటంటే ఇంకా మనం అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇఫ్ వీఆర్ గుడ్ విత్ దిస్ వీ కెన్ జస్ట్ గో హెడ్ అండ్ సేవ్ ఇట్ టు అవర్ ప్రొఫైల్. సో ఇది ఒక్కసారి అయిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఈ చాట్స్కి వచ్చేసి లేకపోతే న్యూ చాట్ స్టార్ట్ చేయమని అన్నామనుకో, ఇంకా బేసిక్గా అక్కడికి వెళ్ళి ఏమవుతుంది అని అంటే బ్రెయిన్ స్టార్మ్ న్యూ ఫీచర్స్ అని అంటే అది మన ప్రోడక్ట్ లోపల ఉన్న మన వెబ్సైట్ లోపల ఉన్న ప్రొడక్ట్స్కి వెళ్ళి మనం ఏ ప్రోడక్ట్కి బేసిక్ ఏం ఫీచర్ ఎనేబుల్ చేద్దామని అనుకుంటామని చెప్పేసి అది జస్ట్ మనం సింపుల్ ప్రాంప్ట్స్ బ్రెయిన్ స్టార్మ్ న్యూ ఫీచర్స్ అంటే ఫీచర్ ఇస్తుంది. ఆ ఫీచర్ ఇచ్చిన తర్వాత ఈ పర్టికులర్ కేపబిలిటీకి ఇంకేం మన ఈ పర్టికులర్ ఫీచర్ కోసం నాకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాని లోపల ఒక పర్టికులర్ కేపబిలిటీని తీసుకుంటే దాంట్లో కీ ఫీచర్ అండ్ బెనిఫిట్స్ అని చెప్పేసి మనం ఎట్లా చేయొచ్చు అది తీసుకుంటాం. సో దీనికి ఆథర్ మీ డీటెయిల్డ్ యూజర్ స్టోరీ, యాక్సెప్టెన్స్ క్రైటీరియా and definition of done for all the above. So ఏంటికి బేసిక్గా మనకి కీ ఫీచర్స్ అవుట్లైనింగ్ ఈచ్ ఫీచర్స్ బెనిఫిట్స్. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇది ఎప్పుడైతే చెప్తామో మనం అది డీటెయిల్డ్గా మనకి యూజర్ స్టోరీ రాసిస్తుంది అన్నట్టు. ఇక్కడ ఇంకా ఇక్కడ యూజర్ స్టోరీ, యాక్సెప్టెన్స్ క్రైటీరియా, డెఫినేషన్ ఆఫ్ డన్ రాసిస్తుంది అన్నట్టు. ఇంకా ప్రతి ఒక్క ఈ పర్టికులర్ ఫీచర్కి ఇక్కడ జియోఫెన్సింగ్ టెక్నాలజీ అని అంటే ఒక్కొక్క దానికి యూజర్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా, డెఫినేషన్ ఆఫ్ డన్ రాసిస్తుంది. సో అది రాసేసిన తర్వాత జస్ట్ ఇంకా బేసిక్ ఏంటంటే మనకి బేసిక్గా మొత్తం అంతా ఓకే అని అనుకుంటే ఓకే, లేదు అని అంటే మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ యూజర్ స్టోరీని ఫర్దర్ ఎన్హాన్స్ చేయడానికి చాట్ జీపీటీ అన్నా లేకపోతే ఏఎల్ఎల్ఎం మోడల్ వాడుకున్నా కూడా పని జరిగిపోతుంది అన్నట్టు. అట్లా